హాయ్ అండి. ఈరోజైతే నేను కళ్యాణి చట్నీ చేయబోతున్నాను. ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు, మినపట్టు, రవ్వ దోశ అన్నిట్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కళ్యాణి చట్నీ అండి ఇది. దీనికి పసుపు, సాల్ట్, శనగపిండి, వాటర్ కలిపేసుకుని ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. చింతపండు రసం, టమాటో పీసెస్, ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి. ఇంకోండి ఈ బాండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని 1-2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. పోపు అయితే మనం రెడీ చేసుకుందాం. ఇంకోండి పోపులన్నీ ఫ్రై అవ్వాలి ఎర్రగా. పోపులు ఫ్రై అయ్యాక ఆనియన్ పీసెస్, టమాటా పీసెస్ కూడా వేసుకుని పోపులో ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలి, చింతపండు వాటర్. ఈ చట్నీ వేసుకుని తింటుంటే అండి, ఇడ్లీ కోసం చట్నీ వేసుకుని తింటున్నట్టు ఉండదండి, చట్నీ కోసం ఇడ్లీ వేసుకుని తింటున్నట్టు ఉంటుంది. ఇడ్లీ అనే కాదు, ఇడ్లీ ప్లేస్ ఏ టిఫిన్ అయినా నాట్ అన్ ఇష్యూ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కళ్యాణి చట్నీ అన్నది వరంగల్లో ఫేమస్ అండి. రాయలసీమ, కర్నూలు అండ్ వరంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి ఇప్పుడు టమాటో, ఆనియన్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి ఇలా ఫ్రై అయ్యాక చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి, కొంచెమే అండి, ఎక్కువ కాదు. వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈ మరిగేదాకా వెయిట్ చేద్దామండి. మంట హైలో పెట్టుకోవాలి. ఇవ్వండి ఇప్పుడే శనగపిండి, సాల్ట్, పసుపు వేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ అన్నది దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకుని ఇలా కలిపేసుకుంటే కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. కళ్యాణి చట్నీ అన్నాం కదా, బాగా గట్టిగా ఉండవలసిన అవసరం లేదండి. గట్టిగా కొంచెం పలచగానే ఉండాలి, అప్పుడే టేస్ట్. ఇంకోండి వేడి వేడి కళ్యాణి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకుని నా వీడియో ఫాలో అయిపోయి మీరు చేసుకుని తినండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.